ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవై టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం యోగశ్రీ గారు మనతో ఉన్నారు. వారి పుస్తకాలు ఎంతో ఫేమస్. వారు 40కి పైగా గ్రంథాలు రాశారు. ఎన్నో ఆదరణ పొందిన గ్రంథాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఎంతో రీసెర్చ్ చేశారు. వారు పూర్వాశ్రమంలో వృత్తిరీత్యా మనకి ప్రొఫెసర్గా పనిచేశారు. వారు ఆధ్యాత్మిక సాధన వైపు కూడా ఎన్నో ప్రాంతాలను తిరిగి, హిమాలయాల లాంటి ప్రాంతాలను తిరిగి అన్వేషించి ఎన్నో గ్రంథాలని వారు తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క అంశం పైన ఎంతో విశ్లేషణాత్మకమైనటువంటి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 80 సంవత్సరాల వయసులో కూడా వారు ఎప్పుడూ కూడా జ్ఞానపరంగానే సాధన చేస్తూ ఉంటారు. వారితో సజ్జన సాంగత్యం చేయడం మన అదృష్టం. నమస్కారం అండి. మీతో కలిసినప్పుడల్లా కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త అంశాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈసారి నాకు ఒక అద్భుతమైనటువంటి సందేహం కలిగింది. మనకన్నిటికీ వేదమే ప్రమాణం అంటారు. వేదం ముందా, యోగం ముందా? యోగ సాధన చేయకుండా వేదాన్ని గుర్తించలేదు కదా. యోగ సాధనతోనే వేదాన్ని దర్శించారు కదా. అలా వేదం ముందా, యోగం ముందా? ప్రేక్షకులకు నమస్కారం. ఆచరణీయంగా చూస్తే కనుక మన వేదాలకు పూర్వమే సింధు నది మనకు తెలుసు. ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉంది, ఇండస్ వ్యాలీ అంటాము. ఆ నది పరివాహక ప్రాంతంలోనే మన వైదిక సాంప్రదాయం అంటే వేదాలను పాటించే వాళ్ళు జీవించేవాళ్ళు. వారి యొక్క జీవితంలో వేదాలతో పాటు వేదంలో ఉన్నటువంటి యోగ సాధన కూడా చేసేవారు. వారు చేసేటువంటి యోగ సాధన అభ్యాసము, వారి జ్ఞానమే మనకు తర్వాత యోగంగా తయారైంది. వాళ్ళ అభ్యాసం నుంచే, వాళ్ళ యొక్క అనుభవాల నుంచే యోగం మొదలైందనమాట. అంటే అది ఆచరణీయంగా జరిగింది. కానీ ఆధారాలుగా, గ్రంథాధారాలుగా మనం చూసినట్లయితే వేదంలోనే మనకు కనిపిస్తుంది. అంతకుముందు మనకు తెలియదు. ఎందుకంటే వేదాలు చాలా పురాతనమైనవి కదా, ప్రాచీనమైనవి. దాంట్లో ఈ యొక్క వేదాన్ని గురించి కూడా ప్రస్తావన ఉంది. యోగం గురించి కూడా. అంటే యోగా అనేటువంటి శబ్దమే మనకు వేదాల నుంచి తీసుకోవడం అయింది. మొట్టమొదటిసారిగా గ్రంథ ప్రమాణంగా చూసుకుంటే వేదాలలోనే మనకు ఈ యోగం యొక్క ప్రస్తావన ఉంది. అంతకుముందు గ్రంథాలు లేవు కదా. మన వేదమే ఫస్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రంథం. ఆ వేదాలలోనే ఈ యోగం గురించి ఉంది. అంటే ప్రీ వేదిక్ పీరియడ్ నుంచి. కాబట్టి మనకు యోగ సాధనే ముఖ్యం. అదే పూర్వం నుంచి ఉంది. తర్వాతనే వేదాలు వచ్చినాయి. వేదాలు విన్నవి కదా, శృతులు. అదంతా మౌలికంగానే ఉండేది. అంటే ఋషుల యొక్క మేధావితనంలో ఉండేటివి. అవి గురువులు శిష్యులు బోధించుకుంటూ వచ్చేవాళ్ళు. రిటర్న్గా లేవు, వేదాలు రిటర్న్గా లేవు. తర్వాత గ్రంథస్థ కూడా కాలేదు. అప్పుడు తాళపత్రాలపై కూడా ఇంకా లిఖించలేదు. అంత ముందు నుంచే యోగ సాధనలు ఉన్నాయి. ఈవెన్ సరస్వతి నది పరివాహక ప్రాంతంలో కూడాను యోగ సాధనలు ఉండేటివి. తర్వాత ఇండో ఆరియన్స్, ఇండో యూరోపియన్స్ వీళ్ళు కూడా యోగ సాధన చేసేవాళ్ళు. తర్వాత హరప్ప మొహంజోదారో నాగరికత కాలం నాటికి యోగ సాధనలు, అభ్యాసాలు ఉండేటివి. తర్వాత కాలంలో పరిశోధనలు చేస్తే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని గుహలలో, అంటే 10,000 years బ్యాకే ఈ గుహలలో కొన్ని యోగ ముద్రలు కనపడ్డాయి. తర్వాత నాణాల పైన యోగ సాధన ముద్రలు కూడా ఉన్నాయి. అవి కూడా కనపడ్డాయి. కాబట్టి మనము ఆచరణీయంగా చెప్పాలంటే, గ్రంథ ప్రమాణాలకు చెప్పాలంటే మొదలే యోగ సాధనలు ఉన్నాయి. తర్వాతనే వేదాలు వచ్చాయి. వేదాలు మనకు పుట్టింది ఎప్పుడు, రచింది మొట్టమొదటి యోగం మనకు వచ్చింది ఋగ్వేదం. ఈ ఋగ్వేదం ఫస్ట్ రిటర్న్ ఇన్ ది ఇయర్ 1500 to 1200 BC, బిఫోర్ క్రీస్తు. ఆ కాలంలో రాశారు. అంతకుముందే యోగ సాధనలు ఉన్నాయి. అందులో శృతుల రూపంలోనే ఉన్నాయి. గురువులు శిష్యులు మాత్రమే బోధించేవాళ్ళు. అది వంశపారంపరంగా లేకపోతే గురు శిష్య పరంపరంగా వచ్చేటి. కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నా కానీ గ్రంథస్థంగా అయింది ఒక 4000 సంవత్సరాల క్రితం. ఫస్ట్ ఋగ్వేదం వచ్చిందనమాట. ఆ ఋగ్వేదంలో ఈ వేద యొక్క ప్రస్తావన ఉంది. అందులో ఋగ్వేదం కూడా 5, 8, 1 అనేటువంటి శ్లోకాలలో ఈ యోగాన్ని గురించి ప్రస్తావన ఉంది. తర్వాత హిందూ సనాతన ధర్మంలో, తర్వాత ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఒక భాగంగా మిగిలిపోయింది యోగం. ఆ తర్వాత పతంజలి యోగ సూత్రాలు రావడం, ఇవన్నీ కూడా మనకి జరిగింది. అయితే యోగానికి
ఆరాధ్య దైవంగా ఇప్పుడు ఈ మధ్య మోడర్న్గా చూసుకున్నట్లయితే జగ్గి వాసుదేవ్ గారు మనకి ఈషాలో ఆదియోగిగా శివుణ్ణి ప్రస్తావన చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి సప్త ఋషులు అనేసి ఉన్నారు. అసలుకి యోగానికి ఆది యోగి ఎవరు? అలాగే యోగంలో ఆరాధ్య దైవంగా మనల్ని ఎవరిని చూడాలి? ఆరాధ్య దేవతలు అని వచ్చేటప్పటికి వేదకాలంలో ఉన్నటువంటి ఆరాధన వేరు, వాళ్ళు ఆరాధించేటువంటి దేవత కూడా వేరు. అంత ప్రకృతి దేవతలను ఆరాధించేవాళ్ళు. ముఖ్యంగా సూర్యుడు, అగ్ని, ఉష, యముడు, వాయువు, ఇంద్రుడు, తర్వాత సరస్వతి, తర్వాత వచ్చేసి మిత్ర, వీళ్ళంతా ఉండేవాళ్ళు. వీళ్ళని ఆరాధించేవాళ్ళు ప్రకృతి దేవతలు అన్నమాట. తర్వాత కాలంలో వచ్చేటప్పటికి శివుడు, విష్ణువు, ఇష్టదేవతలు ఇట్లా రకరకాలుగా పూజించేవారు. కానీ వేదకాలంలో ప్రజలు ఆరాధించేటువంటి దేవతలు వీళ్ళే. వీళ్ళల్లో ఆదియోగి, మొదటి యోగానికి మొదలు ఎవరు అంటే శివుడు, పరమశివుడు, దేవదేవుడు. అందుకే శివుణ్ణి యోగీశ్వరుడు అని పిలుస్తారు. అంటే మొట్టమొదట ఈశ్వరుడు ప్రజలకు అవగతమైంది 2 రూపాలలో అవగతమయ్యాడు. ఒకటి డ్యాన్స్, నటరాజ్, 2 వచ్చేసి ధ్యానముద్రలో కనపడ్డాడు. మొట్టమొదటి ఆదిలో ఎప్పుడో. అందుకని అతనికి ఆదియోగి అని పేరు. ఎందుకు ఆదియోగి అంటే ఇంకొక కారణం ఏమిటంటే మొట్టమొదటి యోగ విద్యను బోధించింది పార్వతీకి. ఫస్ట్ స్టూడెంటే విద్యార్థి పార్వతి. విజ్ఞాన భైరవ తంత్రం, భైరవతంత్రము, కుండలి సాధన, చక్రాలు, వీటి గురించి పరమశివుడు మొట్టమొదటిగా పార్వతికి బోధిస్తాడు. ఏ యోగ గ్రంథం తీసుకున్నా వీర విద్యల ప్రస్తావనే ఉంటుంది. కాబట్టి అందుకని ఆదియోగి. అంతేకాకుండా ఈ పార్వతి ఈ మాదిరిగా ఫస్ట్ శిష్యురాలుగా ఉండడమే కాకుండా పరమశివుడు కాంతి సరోవర్ అనేటువంటి హిమాలయ పర్వత ప్రాంతాల్లో సరస్సు ఒడ్డున తపస్సు చేసుకునేవాడు, ధ్యానం చేసుకునేవాడు. తర్వాత సప్తఋషులకు కనపడి సప్తఋషులకు యోగ విద్యను నేర్పించాడు. కాబట్టి ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ యోగా విద్యకి ఎవరంటే సప్తఋషులే. ఫస్ట్ క్లాస్ అక్కడ వేద సంబంధమైనటువంటి యోగ విద్యనంతా శివుడు సప్తఋషులకు బోధిస్తాడు. తర్వాత సప్తఋషుడు ప్రయాణించే దేశమంతా దీన్ని ప్రచారం చేస్తారు. అందుకనే యోగ విద్య చాలా స్లోగా ప్రచారమైంది. 1000 సంవత్సరాలు పట్టిందనమాట ప్రచారం కావడానికి. ఈ కాంతి సరోవరం అని మనం ఇప్పుడు కూడా చూడొచ్చు. ఇది కేదార్నాథ్కు సుమారు ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ సరస్సు ఒడ్డున శివుడు ధ్యానం చేసుకునేవాడు. అందుకని ఆదియోగి అని పేరు. అయితే మనకి ఈ చెప్పబడినటువంటి యోగము ఆ కాలంలో ఏ ఉపయోగం కోసం, ఏ ఆబ్జెక్టివ్స్ కోసం మనకి క్రియేట్ చేయబడింది, ఆ ఆబ్జెక్టివ్స్ నేటి యుగంలో అంటే నేటి సమాజంలో ఆచరిస్తున్నటువంటి యోగానికి అవే ఆబ్జెక్టివ్స్గా ఉన్నాయా? అప్పుడున్న యోగం ఏంటి, ఇప్పుడున్న యోగం ఏంటి, అప్పుడున్న యోగానికి ఇప్పుడున్న యోగానికి వ్యత్యాసం ఏంది, అప్పుడు దేనికి క్రియేట్ చేయబడింది, ఇప్పుడు దేనికి ఆచరించబడుతుంది? చాలా పెద్ద క్వశ్చన్. వేదాలలో యోగాన్ని గురించి పెద్ద జ్ఞానం కానీ, బోధనలు కానీ, వేదాంతాల గురించి కానీ చెప్పలేదు. సాధనల గురించి, అభ్యాసాన్ని గురించి కూడా చెప్పలేదన్నమాట. అక్కడ ఏం చేస్తుంటే ఒక వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి విభిన్నమైనటువంటి వ్యక్తిగా పరిగణించడం జరిగింది. అంటే ఆ వ్యక్తి గురువు చేతిలో ఉంటాడనమాట. గురువు చేసిన బోధనల ప్రకారము సాధన చేయవలసిందే. ఈ రోజుల మాదిరి 1000 మంది, లక్షల మంది ధ్యానం యోగం చేసే ప్రసక్తి ఆ కాలంలో లేదు. ఎందుకంటే వేదాలు చాలా విశాలమైనవి, అనేక దృక్పథాలు, సిద్ధాంతాలు, తర్వాత ఆలోచనలు ఉన్నాయి. దాని సారాంశం తీసి శిష్యులకు బోధించి సాధన చేయించారు. అటువంటి సాధన చేయించడంలో ఈరోజు అటువంటి యోగ విద్య అంటే వేద సంబంధమైనటువంటి వేగ విద్యను బోధించడం లేదు. అంత డిఫరెంట్ వేరు సిద్ధాంతాలు, ఆచరణలు, వాళ్ళ బోధనలతో సాగుతుంది. అండ్ వేదాలలో యోగం యొక్క ఉద్దేశం ఏంటి, యోగాన్ని ఎందుకు రూపొందించారు, దీనికి ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్న దానిపైన ఈ రోజులలో సాధన జరగడం లేదు. మరి ఆ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, వేదాలలో ఏముంది, ఏం అచీవ్ చేయాలని ఈ యోగ విద్యను ప్రవేశపెట్టారు అని ఆలోచన చేస్తే మనకు వేదాలలో యోగ విద్యలో మనకు కనిపిస్తుంది ఉజ్ అనేటువంటి వర్డ్, సంస్కృత పదం. ఉజ్ అంటే కలయిక, ఐక్యం, యునైట్ కావడం అన్నమాట.
అంటే మనస్సు ఆత్మ ఐక్యం కావాలి, జీవాత్మ పరమాత్మ ఐక్యం కావడం, ఇట్లా కుండలిని శక్తి సహస్రారంలో యునైట్ కావడం, ఇట్లా అంటే దైవంతో సంబంధంగా ఉండేటన్నమాట. అది ఫస్ట్ అన్నమాట. ఐక్యం కావడమే వేదయోగం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆరోగ్యాలు కానీ లౌకిక ప్రయోజనాలు కానీ ఇవన్నీ ఉండేటి కాదు. ఐక్యం అంటే మనిషి పరమాత్మలో కలయిక చెందడమే యోగం అర్థం. Final యోగా యోగా. అంటే ఉన్నత దైవత్వ స్థితికి చెందటమే యోగము. ఇది ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్టివ్ ఎందుకు కాలక్రమంలో డైల్యూట్ అవుతూ ఫిజికల్ ఎంటిటీలోకి వచ్చింది? ఎందుకంటే ఆ వేద విద్యను చదివి పఠించి ఆచరణ చేసి ప్రచారం చేసేటువంటి యోగులు కలియుగంలో లేరు. ద్వాపరయుగంతో వాళ్ళంతా అంతరించిపోయారు. కొద్దిమంది అదృశ్యమైపోయారు, కొంతమంది శరీరం వదిలేశారు. తర్వాత కలియుగం వచ్చింది. కలియుగంలో ఆబ్జెక్టివ్స్ వేరు, దృక్పథాలు, ఆలోచనలు, నూతన యుగము, నూతన కాలము, తర్వాత వలస రాజ్యాలు, ఇట్లా అనేకమైనటువంటి మా సైన్స్ టెక్నాలజీ రావడము, వీటితో ఆ వేద విద్యనే మర్చిపోయారు. యోగ రంగంలోనే కాదు, ఆ వేద విద్యని మిగతా రంగాలలో కూడా పాటించడం కూడా తక్కువ, చాలా తక్కువ మంది ఉన్నారు. తర్వాత వచ్చినటువంటి మేధావులు, కొంతమంది యోగులు, ధ్యానులు తమ సొంత అభిప్రాయాలు, సిద్ధాంతాలతో యోగాన్ని రూపొందించుకుని ప్రచారం చేశారు. అందుకని అది అంతరించిపోయింది. యోగ విద్యనే ఈ రోజు లేదనిపిస్తుంది. మారు ప్రాధాన్యత విలువ ఇస్తారు, కానీ దాని ఆచరణలో బోధనలు కానీ తక్కువ ఉన్నాయి. కొద్దిమంది వేద ప్రమాణికంగా కూడినటువంటి యోగ విద్య తక్కువగా ఉంది. శాస్త్ర ప్రమాణాలు లేవు, గ్రంథాధారాలు లేవు మనం ఈ రోజుల్లో చేసేటువంటి యోగ సాధనలు. అంటే చాలామంది ఇలా చేయండి అది అయిపోతుంది అంటారు. దానికి ప్రమాణం ఏంటి అంటే ఏదో నేను చేశాను వచ్చేసింది అంటుంటారు. ప్రామాణికంగా చేయటం అనేది ఇంపార్టెంట్. లేదంటే ఏ ఎమోషన్లోనూ చేసేస్తారు. అది వాడికి ఒకవేళ వాళ్ళ సుకృతం వల్ల వాళ్ళకేదో లభిస్తుంది, కానీ రియల్గా శాస్త్ర ప్రమాణం, శ్లోక ప్రమాణం, గ్రంథ ప్రమాణం అనేది మనం తీసుకుంటూ రాకపోతే అది ఎక్కడో ఒక చోట మిస్ఫైర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అయితే యోగంలో మనం చూసినట్లయితే అనేక రకాల యోగాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా వేదంలో మనం చూసినప్పుడు ప్రాణయోగం గురించి బాగా చెప్పారు. ప్రాణమే కుండలిన, ప్రాణమే అంతానా, ఈ మహాప్రాణమే శారీరక ప్రాణమా, ఈ ప్రాణం ఎట్లా యోగం అవుతుంది? అలా ప్రాణము యోగము అంటే కలయిక అన్నారు కదా, ఈ ప్రాణం ఏ ప్రాణంతో కలవాలి? ఈ కలయికలోనే అనేక మెథడ్స్ ఉన్నాయి. యోగంలో ప్రధానంగా చెప్పింది 3 యోగాలే. ఒకటి మంత్రయోగము, ప్రాణయోగము, ధ్యానయోగము. ఆ ధ్యానయోగమే ఆత్మయోగము, ఆత్మ సాక్షాత్కారం కొరకు రూపొందించబడింది. ఇక్కడ ప్రాణ అన్నది కుండలిని శక్తి అన్నది వేరు. ప్రాణ అనేది యాక్చువల్గా పరమాత్మ యొక్క స్వరూపమే, అంశనే. ప్రాణం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ముఖ్య ప్రాణము, రెండోది ప్రాణవాయువు. ప్రాణం అదే పరమాత్ముడు, అంటే శరీరాన్ని నిలిపేటువంటి శక్తి, శరీరం పడిపోకుండా నిలిపేటువంటి శక్తి ప్రాణం. ఈ దీంట్లో విడదీస్తే మనకు వచ్చేదే సెకండరీ ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువునే మనము శ్వాసక్రియగా తీసుకున్నాం. వేదాలు శ్వాసల గురించి చెప్పదు, శ్వాసక్రియ కూడా లేదు. ఎందుకంటే శ్వాస కానివ్వండి, ఆసనాలు కానివ్వండి, ధారణ కానివ్వండి, ఇంకా మిగతా అంటే పతాంజలి యోగ సూత్రంలో ఉన్నటువంటి 8 భాగాలలో 5 భాగాలు వచ్చేసి ప్రారంభిక సాధనలే. అవి యోగ ధ్యేయాలను అచీవ్ చేయడానికి ఉపయోగపడవు. ప్రాథమిక శిక్షణకు అన్నమాట. లేదా ఒక వ్యక్తిని యోగిగా తయారు చేయడానికి, సన్నద్ధం చేయడానికి ఉపయోగపడతాయి. ఇంకా మరి కొద్ది వరకు శుద్ధి చేయడము, మనసును కంట్రోల్ చేయడం. కానీ యోగ ధ్యేయాలు ఏమున్నాయో వేదాల ప్రకారం దాన్ని అచీవ్ చేయడానికి ఇవి పనికిరావు. ఈవెన్ పతాంజలి యోగ సూత్రంలో 8లో కూడా ఫస్ట్ 5 కూడా బాహ్య క్రియలే, భౌతిక క్రియలే. అది పరమాత్మ చేరడానికి ఉపయోగపడదు. కేవలం ధారణ, ధ్యానము, సమాధి, ఏకాగ్రత, ఈ 4 గురించే మన వేదంలో చెప్పబడింది. ఇవి కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. మంచిగా ఎన్నో క్రియలు ఈ శరీరంతో చేసుకోవచ్చు, శ్వాసతో చేసుకోవచ్చు. అంటే మీరు అన్నట్లు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ వరకు, ధారణ కూడా లేదు, ప్రత్యాహార వరకు ఈ 5 స్టెప్పులు మీరు అన్నట్లు భౌతికమైనవి. ధారణ, ధ్యాన, సమాధి మాత్రమే అంతరమైనవి. ఓకే ఓకే ఓకే.
అయితే ఇక్కడ అంతరమైనవి ఉన్నాయి కదా, ఈ భౌతికమైనవి సాధన చేయకుండా అంతరానికి వెళ్ళడం సాధ్యమేనా? పతంజలి అందుకనే చాలా పెద్ద మేధావి. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిని గమనించే రాశాడు 8 సూత్రాలు. అవసరమే అవి. అష్టాంగ యోగ మార్గంలో. అంటే ఆ కాలంలో ఋషి కల్చర్, ఋషి సాంప్రదాయంతో ధ్యానం చేసుకున్నారు. వాళ్ళ జీవితమే ఒక ఋషి కల్చర్లో జరిగేది. ఈ నియమ ఇవన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ వాళ్ళు సహజంగా వే ఆఫ్ లైఫ్తోనే జీవించి పాటించారు. కానీ ఈ కాలంలో రాబోయేటువంటి దినాలలో ఇవన్నీ వాళ్ళకి తెలియవు. నియమ ఈ క్రమశిక్షణలు తెలియవు అన్నమాట. కాబట్టి పతంజలి యోగ సూత్రాలు అంటే ప్రారంభ సూత్రాలు. అంటే యోగాన్ని సిస్టమ్టైజ్ చేసి క్రోడీకరించి సూత్రీకరించి మనకు అందించారు. కాబట్టి అందులో సాధారణమైనటువంటి వ్యక్తికి కూడా ఉపయోగపడేట్టుగా ఫస్ట్ ఎట్లా ఉండాలి, సెకండ్ ఎలా ఉండాలి, థర్డ్ స్టేజ్ ఎలా ఉండాలి, అట్లా 8 క్లాసెస్గా డివైడ్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇట్లా 8 క్లాస్ వరకు అనమాట. కాబట్టి 4th 5th క్లాస్ వరకు బిగినింగే, ప్రారంభ సాధకులే. ప్రతి ఒక్కరికి ఉండాలి అవి. యోగి అన్నవని కాదు, ప్రతి ఒక్క వ్యక్తిగా సాధన చేసుకోవాలి. అయితే ఇవి బాహ్యమైనవి, తర్వాత భౌతికాలు. పరమాత్మను పొందడానికి, ఆత్మ సాక్షాత్కారం పొందడానికి, మోక్షం పొందడానికి ఉపయోగపడవు. అయితే అవసరమే, చేయాల్సిందే. అట్లాగే చెప్పుకుంటూ వచ్చారనమాట. కాబట్టి యోగం చెప్పేదంటే 3 భాగాలే. ధారణ ఫస్ట్, ధ్యానము, సమాధి, ఏకాగ్రత. వీటిని మనం యోగం యొక్క ధ్యేయాలు పరమాత్మ స్థితిని పొందడానికి ఉపయోగపడతాయి. అయితే మీరు అన్నారు ఇందనక ప్రాణయోగమని, మంత్రయోగమని, ధ్యానయోగమని. ఈ ప్రాణయోగము ధ్యేయం ఏంటి, మంత్రయోగ ధ్యేయం ఏంటి, ధ్యానయోగ ధ్యేయం ఏంటి? వేదాల్లో చెప్పినట్టు ఫస్ట్ మంత్రయోగమే చెప్పారు. అంటే యోగం ప్రారంభం చేసే ముందు, ప్రారంభానికి ముందు మంత్రోచ్చరణతో, మంత్రాన్ని జపం చేస్తూ, చాంటింగ్ చేస్తూ యోగం ప్రారంభం చేయాలి. అంటే దైవ శబ్దాలతో మనం దైవశక్తులతో పరిచయం చేసుకోవాలి. మనంతా మనం కూర్చొని ధ్యానం చేస్తున్నా 1 hour 2 hours అంటే ప్రయోజనంలా. ధ్యానం అనేది జడస్థితి అవుతుంది. చైతన్య స్థితిలో మనం ధ్యానం చేయాలి. సూక్ష్మ స్థితులతో మనం ధ్యానం చేయాలి. అంటే శరీరంలోని శక్తులు మనం యాక్టివేట్ చేయించాలంటే మనం సొంతంగా ఏం చేయడం లేదు. ఒకటి కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాం, అది జడస్థితిగానే జరుగుతుంది, కానీ చైతన్య స్థితిలో నడవడం లేదు. అంటే మనలో ఉండే దైవశక్తులను మనం మేల్కొల్పు చేయాలి. ఫస్ట్ మేల్కొల్పు చేయాలంటే మంత్రాలను ఉపయోగించాలి. మంత్ర యోగం అంటే సపరేట్ యోగం కాదు, వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలను మనం ఉచ్చరిస్తూ యోగ సాధన ప్రారంభం చేయాలి. ఈ మంత్రాల యొక్క ఉపయోగం ఏంటంటే శక్తులను మేల్కొల్పు చేస్తుంది, ప్రేరణ చేస్తుంది, తర్వాత పరివర్తన తీసుకొస్తుంది, మనసులో మార్పును తీసుకొస్తుంది. తద్వారా మనము ముందుకు వెళ్ళవచ్చు అన్నమాట. కాబట్టి ఆ యొక్క మంత్రాల యొక్క ఉద్దేశం అదే. కాబట్టి మన శరీరంలో నిద్రాణంగా ఉన్నటువంటి శక్తులంటే మేల్కొల్పు చేస్తాయన్నమాట ఈ మంత్రాలు. ఎంతోమంది దేవతలు మన శరీరంలో ఉన్నారు, శరీరాన్ని పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఈ దైవ పదాలతో, వేద మంత్రాలతో మన ముందు పరిచయం చేసుకోవాలి. దైవశక్తులతో భౌతికంగా చేసుకోలేం, ఆ మంత్రశక్తి ఉపయోగపడుతుంది అన్నమాట. ప్రాణం ఎటువంటిది అంటే అవ్యక్తమైనటువంటి ఒక శబ్దం, ఒక వాక్. దాన్ని ఎట్లా యాక్టివేట్ చేస్తాం మనము? మంత్రమే మనకు ప్రాణం అవుతుంది. అప్పుడు ఆ ప్రాణమే మనము ప్రాణశక్తి ద్వారానే మనం యాక్టివేట్ చేసి మిగతా శక్తుల్ని ఉన్నత స్థితికి పోవాలి. అంతరంగా ఉండే శక్తులే కాకుండా బాహ్యంగా ఉండేటువంటి శక్తులను కూడా మనం కట్టుబాట్లోకి తీసుకొని రావచ్చు. కాబట్టి యోగ సాధనలో ఏ లెవెల్లో ఏ మంత్రం ఉపయోగించాలో ఆ మంత్రాలను ఉపయోగించాలి. ఉన్నత స్థితికి పోయే కొద్దీ ఉన్నతమైనటువంటి మంత్రాలను మనము ఉచ్చారణ చేయాలి. కాబట్టి ఆ దశల వారీగా మనము ఉన్నత స్థితికి పోవడానికి వీలవుతుంది. కాబట్టి శరీరంలో మన ధ్యానంలో కూర్చుంటే ఒక వర్క్ జరగాలి. కూర్చుంటే ఎలా జరుగుతుంది? ఈ జడస్థితి కదా, పడుకున్నవాటే కూర్చున్నామంటే. కాబట్టి ఏదో ఒక చైతన్యము జరగాలి, మార్పు జరగాలి. అది మంత్రాలతో జరుగుతుంది. మంత్రశక్తి మేల్కొల్పు చేస్తుంది, అంతరంగా ఉన్నటువంటి శక్తులు మేల్కొల్పు చేస్తుంది, ప్రేరణ చేస్తుంది, తర్వాత మనసును పరివర్తన తీసుకొస్తుంది. అంటే దైవశక్తులకు సహాయం మనం తీసుకోవడం అన్నమాట. ప్రారంభంలోనే మనం ఓం అంటాం, యజ్ఞం యాగం చేసే ముందు ఏదో శబ్దం చేస్తాం, ఓం నమ శివాయ అంటాం, తర్వాత మొదలు పెడతాం. అంటే ఆ దైవశక్తితో మనం ప్రారంభం చేస్తాం అన్నమాట. కాబట్టి వేదాల్లో ఉన్నటువంటి ఆ మంత్రాలను ఉచ్చరిస్తూ మనము యోగాన్ని ప్రారంభం చేయాలి. అది కంప్లీట్ అది సపరేట్ శాస్త్రం, దాన్ని మంత్రయోగము అంటాం. అంత మాత్రాన మంత్రాలే కాదు,
వేదాలలో ఉండేటువంటి మంత్రాలను తీసుకొని ఉచ్చరిస్తూ యోగ సాధన చేసుకోవాలి. దైవాన్ని ముందు మనం పరిచయం చేసుకోవాలి. దైవంతో మనకు కనెక్ట్ కావాలి. అంతరంగంలో ఉండేటువంటి శక్తులను అది ఎలా పరిచయం కావాలి? మనకు అంత శక్తి లేదు కాబట్టి వేద మంత్రాలను ఉపయోగించి మనము పరిచయం చేసుకోవాలి. దేవతలతో పరిచయం చేసుకోవడం అంతే. ప్రాణయోగం అంటే అదే ప్రాణం అంటే ఇక్కడ చాలామంది అర్థం చేసుకోవాలి. మనకు పతంజలి యోగ సూత్రంలో ప్రాణయోగం అని ఉంది, ప్రాణాయామం అని ఉంది. చూసారా? ఈడ ప్రాణం అంటే శ్వాస కాదు. ప్రాణాయామం అంటే ఆయం అంటే నియంత్రణ, ప్రాణాన్ని నియంత్రణ చేయడం అని. ప్రాణయోగం అంటే ప్రాణాన్ని చేసుకోవడం, పెంచుకోవాలి, ఇంక్రీజ్ చేసుకోవాలి. అక్కడ మనం ప్రాణాన్ని డివైడ్ చేసుకోవాలి. ఒకటి ముఖ్య ప్రాణము, రెండోది వచ్చేసి ప్రాణాయామం. ఆ ప్రాణాయామంలో మనం చేసేటువంటి ప్రాణశక్తి ఇది అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, అది మనకు ఆక్సిజన్ ఇస్తుంది. ఈ శరీరం పంచభూతాలతో తయారైంది కాబట్టి, అందులో వాయువు ఒకటి కాబట్టి, ఈ వాయువు పైన శరీరం డిపెండ్ అయింది కాబట్టి ఆ వాయువుతో మనం సాధన చేయడం అని. కానీ అది కూడా అవసరం లేదు. ప్రాణమే ముఖ్యం శరీరానికి. ప్రాణం ఉంది కాబట్టి మనం శ్వాస తీసుకుంటున్నాం. ప్రాణం లేకపోతే శ్వాస కూడా పీల్చుకోలేదు. కాబట్టి ఈ శ్వాసలో ప్రాణం రెండు మిక్స్ అయి ఉంటాయి, ప్రాణము శ్వాస. కాబట్టి ప్రాణం అనేది ప్యూర్ శుద్ధమైనటువంటి పరమాత్ముడు. శ్వాస అనేది బాహ్యమైంది, ఎందుకంటే పంచభూతాలు కదా. వాయువులో పంచభూతాలు ఒకటి వాయువుని పీలుస్తుంది, ఆక్సిజన్ అంతే. ఊపిరితిత్తులు తన శ్వాసకోశాలు పనిచేయడానికి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. కానీ తత్వాన్ని చేరడానికి, పరమాత్మను చేరడానికి అది ఉపయోగపడదు. కాబట్టి ప్రాణాన్ని సపరేట్గా మనం సాధన చేసుకోవాలి. సపరేట్ దానికి యోగం ఉంది, దాన్ని మనం ప్రాణోపాసన అంటాం. చాలామంది అది చేయరు. ప్రాణమే మనకు ప్రధానం. ప్రాణశక్తినే పెంచుకోవాలి. ప్రాణశక్తి తక్కువగా ఉంది కాబట్టి మనం త్వరగా మరణిస్తున్నాం. ఈ ప్రాణశక్తి కూడా శరీరం అంతా మనం డిస్ట్రిబ్యూట్ కావడం లేదు సమానంగా. మొత్తం 100 కేంద్రాల ద్వారా ఈ బాడీలో ప్రాణం డిస్ట్రిబ్యూట్ కావాలి, పంపిణీ కావాలి. ఇప్పుడు కేవలం 64 కేంద్రాల ద్వారానే మనకి ప్రాణం డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి అనారోగ్యాలు వస్తున్నాయి. తర్వాత ప్రీమెచ్యూర్ డెత్, ప్రీమెచ్యూర్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రాణం పైన సపరేట్గా మనము విద్య నేర్చుకోవాలి. దాన్ని ప్రాణోపాసన అంటారు. అది కూడా వేదంలో ఒక భాగమే. కానీ ఆ వేద సాధన ఎవరు చేయడం లేదు. ఎక్కువ మంది శ్వాస పైన చేస్తున్నారు, ఇంకా ప్రాణం వాయు పైన చేస్తున్నారు. ప్రాణం పైన చేయడం లేదు, ప్రాణం వాయువు పైన చేస్తుంది. కాబట్టి ఇక్కడ వాయువు వేరు, ప్రాణం వేరు. దీన్ని శ్వాసోపాసన అంటారు, దాన్ని ప్రాణోపాసన అంటారు. ఆ ప్రాణోపాసన ఎలాగా? దాని సపరేట్ క్రియ, అన్ని దేవశక్తులు అన్నమాట. ఇప్పుడు ప్రాణం అంటే ఏంటి అనేది మొదలవుతుంది. ప్రాణం అంటే విద్యుత్ శక్తి, లేకపోతే వెలుగు, ప్రకాశం, ఒక వెలుతురు అన్నమాట, ఒక జ్వాల. ఆ జ్వాలపైన మంజాల, అది నథింగ్ బట్ ఆత్మ, జీవాత్మ. అదే జ్వాల, వెలుగు, జ్యోతి, జ్యోతిర్జ్యోతి, అంతర్మయ అంటాం కదా. అదే దాని నుంచి మనం ఎక్కువ శక్తిని పొందాలి. కాబట్టి వెలుగు, ప్రకాశమే ప్రాణం, విద్యుత్ శక్తి అనమాట. అదొక విద్యుత్ శక్తి మాత్రమే శరీరం అంతా ప్రాణం ప్రసారం అవుతుంటుంది. అది పరమశివుడే, దైవమే. ప్రాణం అంటే దైవమే. ప్రకాశం, వెలుగు, జ్యోతి అంటే దేవుడే కదా, ఆత్మశక్తే. దాన్ని జీవశక్తి అంటాం, జీవాత్మ అంటాం, పరమాత్మ అంటాం, జ్యోతిర్జ్యోతి అంటాం, అంతర్మయం అంటాం. ఆ యొక్క ప్రాణశక్తిని మనం మేల్కొల్పులు చేయాలి. దాంట్లో కూడా మళ్ళీ ప్రాణ సాధనలో కూడాను మంత్రాలు ఉన్నాయి. ఆడ కూడా మంత్రాలు ఉపయోగించుకోవాలి. ఈ ప్రాణయోగంలో కూడా ప్రాణాలను ఉపయోగించుకోవాలి, మళ్ళీ ప్రాణ సాధన సపరేట్గా చేసుకోవాలి. ఓహో, మనకి మూల మంత్రాలు మూల ప్రాణాన్ని నిద్రలేపుతాయి, మేల్కొల్పు చేస్తాయి. మనం చేసే క్రియలు శ్వాసక్రియల్ని వృద్ధి చెందుతాయి. ఓకే, శ్వాసక్రియల వల్ల ఆరోగ్యపరమైనటువంటి శారీరకపరమైనటువంటి బెనిఫిట్లు ఉన్నప్పటికీ మూల ప్రాణాన్ని మనం పెంచుకుంటూ ఉంటే మంచి బెనిఫిట్ జరుగుతుంది. అయితే ధ్యానము, యోగము అన్నారు కదా, ధ్యాన యోగము అని. ధ్యాన యోగం వల్ల ఈ మూల ప్రాణం ఎట్లా పెరుగుతుంది? ఇక్కడ ధ్యానము ప్రాణం కూడా మిక్స్ అయ్యింది చూసారా. అంటే ఈ ప్రాణానికి గ్రహణశక్తి అనేది ఉంటుంది. ఇంద్రుడు గ్రహణశక్తికి మూలాధారం, మూల పురుషుడు ఇంద్రుడు అన్నమాట. కాబట్టి మనకు గ్రహణశక్తి కూడా ఉండాలి ధ్యానం చేయాలంటే. ధ్యానం ద్వారా ప్రాణయోగం చేయాలంటే ఇక్కడ ప్రాణము మిక్స్ అయింది, ధ్యానము మిక్స్ అయింది. అందుకే ప్రాణ ధ్యాన యోగం అంటారనమాట వేదాలలో. అంటే ఇక్కడ ధ్యానం దేనిపైన చేయాలంటే ఇంద్రుడి పైన చేయాలి. ఇంద్రుడికి గ్రహణశక్తి రూపం అన్నమాట ఇంద్రుడు. అదే మరి ప్రాణ దేవతలు కొద్దిమంది ఉండాలి. ఉదాహరణకి కాళీమాత కానీ, శివుడు కానీ,
ఆ యొక్క ప్రాణ దేవతలను ఆరాధించాలి, ఆ ప్రాణ దేవతలపైన ధ్యానం చేయాలి మనం. అదే మరి ఇంకా వేదాలు ఏం చెప్తాయంటే మనసు అత్యంత సూక్ష్మమైనటువంటి ప్రాణశక్తి అని వేదాలు చెప్తాయన్నమాట. అంటే మనసు కూడా ప్రాణశక్తి ఉంది, చాలా చాలా స్వల్పం అన్నమాట అది. కాబట్టి ఆ మనస్సును మనం జయించాలనుకుంటే, నియంత్రించాలనుకుంటే ప్రాణశక్తితో నియంత్రణ చేయవచ్చు. అయితే చాలా తక్కువ 5%, 10% ప్రాణం మాత్రమే మనసులో ఉంటుంది. మిగతా 95% అంతా ప్రాణమే. ప్రాణం అంటే పరమాత్ముడే. ప్రాణం అంటే శరీరాన్ని నిలబెట్టేది, మనం మరణించకుండా నిలబెట్టేది, కింద వాలిపోకుండా నిలబెడుతుంది ప్రాణం. అది దైవం. అంటే చనిపోవడం గుర్తు దగ్గర ప్రాణం లేకపోతే అని చనిపోతుంది. కానీ శ్వాస లేకపోతే మనిషి చనిపోడు. ప్రాణం లేని దానివల్ల మనిషి చనిపోతున్నాడు, కానీ శ్వాస లేని దానివల్ల మనిషి చనిపోవడం లేదు. మనకు కావాల్సిన శ్వాస ఉంది, వాయువు ఉంది. ఎందుకు చనిపోతున్నాడు మనిషి? ప్రాణం లేక చనిపోతున్నాడు. అంటే ప్రాణం పైన ఎక్కువ మనం ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. శ్వాస అవసరమే చేయకూడదని కాదు, కానీ ప్రిలిమినరీ. ఎప్పుడు శ్వాసలో లైఫ్ అంతా స్పెండ్ చేయకూడదు కదా, ఏబిసిడి అని పోతాం కదా. కాబట్టి మనకు యమ, నియమ, ఆసనం, ప్రాణాయామం అని చెప్పుకుంటూ పోయారనమాట. ఆ స్టేజెస్లో ఉపయోగపడేది శ్వాసక్రియ. శ్వాస కానివ్వండి, యమ కానీ, నియమ కానీ, ఈ యొక్క 5 సాధనలు ప్రారంభ సాధనలే, శిక్ష, ట్రైనింగ్ అనమాట. ఇంకా ఉన్నత స్టేజ్ పోయిన తర్వాత మనకు ధారణ, ధ్యానము, సమాధి, ఆత్మస్థితి, స్వీయ విచారణ, ఆత్మ సాక్షాత్కారము, మోక్షము, ఇంకా ఇవన్నీ హయ్యెస్ట్ లెవెల్ అనమాట. ఇవన్నీ ప్రారంభపు సాధనలు. అయితే పూర్ణ యోగము అంటారు, పూర్ణ యోగ స్థితి అంటారు. అలాగే పూర్ణ యోగము అంటే ఏంటి? ఆ పూర్ణ యోగ స్థితికి ఒక మానవుడు ఎలా ఎదుగుతాడు? పూర్ణము అంటాం, అదే వర్డ్ని సంపూర్ణము అంటాం, సమగ్రమైన అంటాం. ఈ 3 పదాలు ఒకటే భావం. యోగం అన్నది సంపూర్ణంగా జరగాలి. ఇప్పుడు జరిగేటువంటి యోగ సాధనలు ఎక్కువ ఉన్నాయంటే సంపూర్ణంగా, సమగ్రంగా లేవు. యోగంలో ఏదో ఒక భాగం, ఒక శాఖ, ఒక బ్రాంచ్ తీసుకొని మనం సాధన చేస్తున్నాం. సంపూర్ణంగా యోగం చేయడం లేదు. సంపూర్ణ యోగ జీవితం అంటే 3 వేదాలలో ఉన్నటువంటి యోగ జ్ఞానం, ఆ 3 వేదాల సారాంశంగానే తీసుకొని యోగాన్ని రూపొందించినారన్నమాట. అంటే 3 వేదముల మదించి వెలికి తీసండి సారాంశమే సమగ్రం. సమగ్రం ఏంటంటే ఆ 3 చేయాల్సిందే. మంత్రయోగం చేయాలి, ప్రాణయోగం చేయాలి, తర్వాత ధ్యానయోగం చేయాలి. ఈ 3 చేస్తేనే జీవితానికి సమగ్రమైనది, సంపూర్ణమైనటువంటి యోగము, లేకపోతే కాదు. ఇప్పుడు కదా చూడండి, మీరు రెండట్లు కొంతమంది ధ్యానం చేస్తున్నారు, కొంతమంది ఆసనాలు చేస్తున్నారు, కొంతమంది శ్వాస పైన ధ్యాస అంటున్నారు, ఇట్లా రకరకాలుగా ఒకరు సమాధి అంటారు. ఇవన్నీ చిన్న చిన్న భాగాలే యోగంలో. యోగం అనేది ఇది బ్రాడ్ కాంప్రహెన్షన్, మన మొత్తం జీవితం అంతా కవర్ అవుతుంది. అందులో ఒక భాగమే ధ్యానం, అందులో ఒక భాగమే మనకు ఆసనాలు, అందులో ఒక భాగమే ప్రాణాయామం. ఇట్లా ఒక భాగంగానే మనం చేస్తున్నాం, కానీ అసంపూర్ణంగా పూర్ణంగా చేయడం లేదు. పూర్ణయోగి అంటే వేదయోగి, అంటే వేదయోగం చేసినట్టు పూర్ణయోగులు అని. అంటే మానవ జీవితం చాలా విశాలమైంది. ఇందులో కాంప్లెక్స్ స్ట్రక్చర్, ఎన్నో విషయాలు ఉంటాయి. కుటుంబ విషయాలు ఉంటాయి, ఆర్థిక విషయాలు ఉంటాయి, నీతి విషయాలు ఉంటాయి, దైవం, భక్తి, పూజ, సంస్కారాలు, సాంప్రదాయాలు, జననము, మరణము, మోక్షాలు. ఇంత కాంప్లెక్స్ స్ట్రక్చర్ అన్నమాట బాడీకి. ఈ కాంప్లెక్స్ స్ట్రక్చర్కి మనకు కూడా సంపూర్ణమైనటువంటి ఒక యోగ విధానం ఉండాలి. ఆ యోగ విధానమే సంపూర్ణ యోగం. ఆ సంపూర్ణ యోగమే వేదయోగం. ఆ వేదయోగాన్ని ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరు లేరు. ఒక్కొక్క భాగం మాత్రమే చేస్తున్నారు, దానికి అనుమానం లేదు. ఎన్నో లక్షల కోట్ల మంది ధ్యానం చేస్తున్నారు, లక్షల కోట్ల మంది ఆసనాలు వేస్తున్నారు. అయిన ఫిజికల్, భౌతికం, ఎక్స్టర్నల్ అనమాట. అయిన బాహ్య స్ఫుటలు, బాహ్యం కనపడకూడదు, నువ్వు అంతర్మనే జరగాలి. ఆత్మసాక్షాత్కారము, మోక్షము, తర్వాత జీవిత పరమార్థాలు ఇవన్నీ సాధించాలంటే శరీరం లోపలే జరగాలి, బాహ్యంగా జరిగేటి కాదు. అది డ్రమటిక్. అంతరంలో జరగడమే గొప్ప పని అనమాట. ఆ అంతరంలో జరిగేటువంటి క్రియలన్నీ కలుపుకొని చేస్తేనే సంపూర్ణ యోగము. కాబట్టి మంత్రయోగం ఉండాలి, ప్రాణయోగం ఉండాలి, ఆత్మయోగము ఉండాలి, ధ్యానయోగం ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, సమాధి ఉండాలి, ధారణ ఉండాలి, మనస్సు ఉండాలి. ఇవి ప్రధాన అంశాలు. ఈ అంశాలతో చేసేదే సంపూర్ణ యోగం. ఒక్కటే ఒక భాగాన్ని వింగును చేసుకుంటూ పోతే ఫలితాలు ఏమీ ఉండవు. దానికి సంబంధించిన కొన్ని లౌకిక ప్రయోజనాలు ఏమైనా కలగచ్చు, ఆరోగ్యము, లౌకిక ప్రయోజనాలు, కోరికలు, ఇటువంటి. అంతేగాని యోగ ధ్యేయం మానవుడు మోక్షం పొందాలంటూ ఆకాంక్షను అచీవ్ చేయలేదు. మోక్షం కానీ, స్వీయ సాక్షాత్కారం కానీ, ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ విచారణ, ఇటు హయ్యెస్ట్ ఉన్నత స్థితికి మనం చేరలేదు.
ఉదాహరణగా అభ్యాసం చేస్తుంటాం మనం ఆసనాలు, దాంతో ఏ ఉన్నత స్థితి జరగదు. అది శారీరక వ్యాయామం, శరీర చికిత్సగా దాన్ని ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఆసనాలు వేయడం అన్నది ప్రపంచ వ్యాప్తి జరిగింది. అందులో ఇంటర్నేషనల్ యోగా ఇయర్ వచ్చిన తర్వాత యోగాన్ని మన ఆసనాలకే పరిమితం చేశాం. ప్రజలకు అభిప్రాయం కూడా అట్లే ఉంది. యోగం అంటే శారీరక విన్యాసాలు, భంగిమలు, సాధనలు చేయడమే అనేటువంటి ఒపీనియన్లో ఉన్నారు. కానీ ఇంత పెద్ద ఆబ్జెక్టు సబ్జెక్ట్ వేదయుగంలో ఉండదని ప్రజలకు తెలియదు. ఇంకా ఇప్పుడు యోగాలోకి జిమ్నాస్టిక్స్ వచ్చేసినాయి. అది కూడా జరుగుతుంది. యోగా అనే దానికి ఇంత అద్భుతమైన నిర్వచనం మాకు ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. వేదం యోగం అనే అంశం గురించి చాలా అద్భుతంగా మాతో చర్చించినందుకు, చాలా అద్భుతమైన విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం, వేదం ముందా యోగం ముందా? యోగమే వేదానికి మూలం, వేదమే యోగానికి ప్రమాణం. అంటే మనకి యోగం ప్రమాణం ఎక్కడుందంటే వేదంలో. యోగ సాధన చేసి మన ఋషులు వేదాలను దర్శించారు. కాబట్టి యోగ సాధన సంపూర్ణంగా మనం చేసుకుంటూ, అలాగే అన్ని విధాలుగా మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితులు, ఉన్నతమైన స్థితులకు మనం ఎదుగుతాం. లేదు అంటే ఏదో మనకు తెలిసిందే యోగం అనే భ్రమలో చాలామంది ఉంటున్నారు. ఆ భ్రమలు కాదు, నిజంగా సంపూర్ణ యోగ సాధన, పూర్ణ సాధనలోకి వెళ్ళండి అని యోగశ్రీ గారు అద్భుతంగా వివరించారు. మరొక్కసారి మరొక్క విశేషమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.